సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని హెచ్డిఎఫ్సి లైఫ్తో. ఇవాళ సొసైటీలో మనము ఒక కామన్ అంటే వరి చూస్తున్నాం. ఆ వరి ఏంటంటే, మనం పెళ్ళయ్యాక మన అమ్మాయిలకి, కూతురికి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఎలా ఇద్దాం, ఆర్ తనకి పెళ్ళయ్యాక వర్క్ చేస్తే మంచిదే, వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా కూడా అత్తగారింట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల తనకు ఇన్కమ్ ఎలా క్రియేట్ చేస్తామని చాలామందికి ఉంటుంది. అరే మళ్ళీ వాళ్ళు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నా కూతురు అత్తగారింటికి వెళ్ళినా సరే, ఆర్ సొంతంగా కాళ్ళ మీద నిలబడి జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఫైనాన్షియల్గా సెక్యూర్ ఎలా చేయాలి అని చాలామందికి ఉంటుంది. ఇది దానికి సొల్యూషన్గా ఈ యొక్క ప్రోడక్ట్ని తీసుకొచ్చాను, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది ఎస్పెషల్లీ అమ్మాయిల పేరెంట్స్కి, ఆర్ మనవరాళ్ళు ఉన్న తాతయ్యలకి, ఆర్ అమ్మమ్మలకి, నానమ్మలకి, వాళ్ళకి, ఆర్ మామయ్యలు ఉంటారు, వాళ్ళ కూడళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలని చాలామందికి ఉంటుంది. సో అలాంటప్పుడు అమ్మాయిలకు దీన్ని ఒక కన్యాదానం లాగా, అంటే అమ్మాయిలకు ఒక గిఫ్ట్ ఎలా ఇవ్వగలుగుతాము, చిన్నప్పటి నుంచి క్రియేట్ చేసి వాళ్ళు 21, 22 వచ్చినప్పటి నుంచి ఆర్ 18 తర్వాత రెగ్యులర్గా ఒక ఇన్కమ్ క్రియేట్ చేస్తే వాళ్ళ కాళ్ళ మీద ఎవరి మీద అడగాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చిన ఇన్కమ్తో వాళ్ళకు సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళు చదువుకున్న ఉద్యోగము వాళ్ళు అడిషనల్గా సంపాదించుకుంటారు. బట్ బేసిక్ మాత్రం వాళ్ళ ఫైనాన్షియల్ సెక్యూరిటీ క్రియేట్ చేయడానికి మీరు కట్నం ఇచ్చినా అది స్పెండ్ అయిపోతుంది. బట్ దాని బదులు ఎగ్జాంపుల్ అంటే కట్నం ఎంకరేజ్ చేయట్లేదు, బట్ రియాలిటీ అది. సో ఇలాంటి గిఫ్ట్ ఇస్తే లైఫ్ టైం ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళకి లైఫ్ టైం కూడా మనము ఇన్కమ్ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. సో దీనికి ఏంటంటే, నేను ఈ సొల్యూషన్ ఏంటంటే, ఒక ప్రోడక్ట్ ఉంది హెచ్డిఎఫ్సిలో, సంచయ్ పార్ అడ్వాంటేజ్ అని. సో ఇది పార్టిసిపేటింగ్ ప్లాన్, ఇట్స్ నాట్ ఫుల్లీ ట్రెడిషనల్ ప్లాన్, పార్టిసిపేటింగ్ కాబట్టి కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ బోనస్లు వేరియబుల్, అంటే దానికి ఆ సంవత్సరం ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, మనకి ఎక్కువగా బోనస్ వస్తూ ఉంది. సో దేర్ బై ఏంటంటే, ఎఫ్డీలో 5.5-6% విత్ ట్యాక్స్ 30% ఎంతో అంత పోతుంది. ఇక్కడ అలా కాదు, వచ్చే అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. సో మీకు అబ్జల్యూట్గా 8-9% డిపెండ్స్ ఆన్ ద ప్రాఫిట్ పర్ యానం ఐఆర్ఆర్ వస్తుండొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సంవత్సరానికి ఇప్పుడు పాప ఒక 8 ఇయర్స్ ఉంది, ఆర్ 7 ఇయర్స్, ఆర్ 8 ఇయర్స్ అనుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారం మీరు ఒక 3 లక్షలు సంవత్సరానికి కట్టేశాం, 12 సంవత్సరాలు కట్టేశాం అంటే 8 నుంచి 20 సంవత్సరాల వరకు పాపకి ఆర్ అమ్మాయికి 20 వచ్చేంత వరకు మనం కడతా ఉన్నాం. వాళ్ళకి కట్టాక 21 నుంచి, అంటే వాళ్ళు అర్లీ జాబ్ కానీ ఆర్ 25, 26 పెళ్లి చేసేంత వరకు కూడా ఆల్రెడీ సంవత్సరానికి 4.5 లక్షలు, 4.4 లక్షలు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తుంది. దెర్ ఈజ్ నో అన్సర్టెనిటీ, దెర్ ఈజ్ నో మార్కెట్ లింక్డ్, నథింగ్. కంపల్సరీ 4.4 lakhs వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది? అప్ టు 100, అమ్మాయి 100 వరకు. అంటే మీరు లైఫ్ టైం ఒక రెంటల్ ప్రాపర్టీ మనం ఇస్తే ఆ రెంట్ రావడానికి, మెయింటెనెన్స్కి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, అండ్ అది అమ్ముకోము, అండ్ దాంట్లో ఖాళీగా ఉంటే రెంట్ రాదు, దాంట్లో మెయింటెనెన్స్ ఇష్యూస్, అట్లాంటి ఏం గొడవ అవసరం లేదు. మీరు ఒక 36 lakhs ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఇది ఎగ్జాంపుల్, దీన్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒక 1 కోటి రూపాయలు ఇద్దాం అనుకుంటున్నారు పెళ్లి టయానికి, ఇంకో 10 ఏళ్ళు ఉంది, సంవత్సరానికి 10 లక్షలు 8 లక్షలు కట్టేయండి, ఆరు 10 లక్షలు కట్టేసి 1.2 crores ఒక ప్రాపర్టీ కొనే బదులు ఒక దీనిలో కట్టేసేసుకుంటే 21 నుంచి లైఫ్ టైం వాళ్ళకి, ఇప్పుడు ఈ కేసులో 3 కడితే 4.4 వచ్చినట్టు, 10 కట్టామంటే 12-13 లక్షలు పర్ యానం వస్తూ ఉంటాయి. దేర్ బై మీరు ఏంటంటే పర్మనెంట్గా ఒక ఇన్కమ్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంది? మన అమ్మాయి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఉంటుంది, తను ఏ ఉద్యోగం కానీ తన బాధ్యతలు కూడా స్ట్రాంగ్గా చేసుకోగలుగుతుంది, తన చదువులు కానీ, తను సపోజ్ బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్లో కూడా తట్టుకోవడానికి ఇట్లాంటి రెగ్యులర్ ఇన్కమ్ ఉపయోగపడుతుంది. సో అండ్ వచ్చే అమౌంట్ అంత ట్యాక్స్ ఫ్రీ. ఆ తర్వాత కూడా తన తర్వాత తన పిల్లలకి ఈ మొత్తం మనీని కూడా క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. సో యాజ్ ఎ ఫాదర్ మన కూతురికే కాదు, మన కూతురి తర్వాత తరానికి కూడా మనము కార్పస్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఆ అడ్వాంటేజ్ అనేది వెరీ రేర్, కొన్ని పాలసీల్లోనే ఉంటుంది, ఉన్నా అది వాళ్ళ బాధ్యతగా నిలబెట్టుకుంటారో తెలియదు. మనం డబ్బులు ఇస్తాం, కొన్నిసార్లు ఖర్చు చేసేస్తారు. ఇది అలా కాదు, ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి సంవత్సరం ఫిక్స్డ్
అది యాన్యువల్ అయితే యాన్యువల్, మంత్లీ అయితే మంత్లీ ఈ అమౌంట్ వాళ్ళకు అకౌంట్లో పడుతుంది. దేర్ బై ఏంటంటే ఎవరు ఎత్తుకుపోవడానికి ఉండదు ఈ యాసెట్, మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. మీకు రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అనేది పర్మనెంట్గా క్రియేట్ అవుతుంది ఈ పాలసీ ద్వారా. సో మీరు మీ అమ్మాయిల్ని, మన అందరం మన కూతుర్లు అంటే ఎంతో ఇష్టం, వాళ్ళ పెళ్ళిళ్ళకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటా, ఆ గిఫ్ట్ ఏదో దీని రూపంలో ఇవ్వండి. ఇప్పటి నుంచే బంగారం అనుకుంటాము, సేవ్ చేద్దాము, వాళ్ళకి బంగారం ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. కావాలంటే ఇప్పటి నుంచే ఎంతో అమౌంట్ ప్రతి ఇయర్, ఇది నేను అమౌంట్ 3 చెప్పాను, ఈవెన్ 1 lakh కూడా చేయొచ్చు, 50,000 కూడా సంవత్సరానికి చేయొచ్చు. మీకు తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు సంవత్సరానికి ₹1,00,000 చేయగలుగుతాను, చేయండి, పర్లేదు. క్వార్టర్లీ పేమెంట్ చేస్తాను, చేసుకోవచ్చు. నేను 12 సంవత్సరాల బదులు 15 చేసుకుంటాను, చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు చేసుకోవచ్చు. దేర్ బై దాన్ని బట్టి ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చే మనీ బ్యాక్ అనేది మారుతుంది. బట్ ఇన్ ద ఎండ్ ఇంకొకటి కూడా వస్తుంది, లైఫ్ కవర్ కూడా వస్తుంది దీంతో పాటు. మనం ఓన్లీ ఇన్కమే కాదు, వాళ్ళకి ముందే టర్మ్ లైఫ్, అంటే వాళ్ళకి ఏమైనా జరిగినా వాళ్ళ డిపెండెంట్స్, రేపు అమ్మాయి 25, 26 అప్పుడు ఏమైనా జరిగినా వాళ్ళ భర్తకు, వాళ్ళ పిల్లలకు కూడా ఒక పర్మనెంట్గా లైఫ్ కవర్ క్రియేట్ చేసిన వాళ్ళం ఈ పాలసీ ద్వారా అవుతామన్నమాట. సో దీన్ని యూస్ చేసుకొని అమ్మాయిల ఎంపవర్మెంట్కి ఇంకో యాసెట్ బదులు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా ఎంపవర్మెంట్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ సంచయ్ పవర్ అడ్వాంటేజ్ ఈ రూపంలో, అంటే దీని రూపంలో మనం సొల్యూషన్ రూపంలో ఇస్తే ఏంటంటే వాళ్ళని ఇండిపెండెంట్ చేసిన వాళ్ళము, సపోర్ట్ చేసిన వాళ్ళము, మనకు కూడా అంటే మెంటల్గా కూడా ఏంటంటే అరే వాళ్ళకు ఒక పాలసీ, ఒక సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ప్రతి మంత్ వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు సంపాదించుకొని చేసుకుంటే మంచిదే. బట్ యాజ్ ఎ బ్యాకప్ మనం కూడా క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట. సో అందుకోసం ఇది పేరెంట్సే కానివ్వండి, గ్రాండ్ పేరెంట్సే కానివ్వండి, రిలేటివ్సే కానివ్వండి, తల్లిదండ్రులు ఎవరైనా సరే క్రియేట్ చేసుకుంటే ఏంటంటే మన అమ్మాయిలకు మంచి ఫ్యూచర్ సెక్యూర్ చేసిన వాళ్ళం అవుతాము. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కంపల్సరీ పోస్ట్ చేయండి, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఆర్ ఇచ్చిన నంబర్కి చెప్పండి, నేను కస్టమైజ్డ్ ప్లాన్ కూడా అమ్మాయి ఏజ్ని బట్టి మీ కట్టే కేపబిలిటీని బట్టి కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాము. అండ్ లైక్ ఇది చేస్తే మాత్రం ఏంటంటే రేపటి భవిష్యత్, అమ్మాయిల భవిష్యత్తుకి ఒక మంచి బాట వేసిన, ఫైనాన్షియల్గా మంచి బాట వేసిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.